మన రామకృష్ణ గారు, అమరావతి మీద మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా? ఇక ప్రధానమైన అంశంలోకి వెళ్దాం. సార్ సార్ ఇప్పుడు 23,000 కోట్లు నేషనల్ హైవేస్ కి జరుగుతున్న తరుణంలో వీళ్ళు 53,000 కోట్లు, అదే సార్ 23 కోట్లు పర్ కిలోమీటర్ నేషనల్ హైవేస్ కి అవుతున్న తరుణంలో, సరే నెక్స్ట్ జనరేషన్ కన్స్ట్రక్షన్ మనంతా నెక్స్ట్ జనరేషన్ ఆలోచన కాబట్టి 2047 కి మన విజన్ కాబట్టి ఇంకొంతకు అద్భుతం సృష్టించారు అనుకున్నా కూడా 30 కోట్ల వరకు అంటే ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ 23 కోట్లు 53 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇక్కడ రెండు అంశాలు సార్. ఒకటి, అవినీతికి నిలువున గేట్లు తీసారా, లేదు ఇంత అదనం పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి అక్కడ ఆ భూముల వల్ల అక్కడ ఉత్పన్నం అవుతుందా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నప్పుడు అవినీతికి దారి తీశారు, కావాల్సినంత దోచుకునే ఆలోచన అంటే ఇక అర్థం చేసుకునేది ఏం లేదు అక్కడ. ఒకటి. రెండు, అక్కడున్న భూముల పరిస్థితి అన్నప్పుడు మొదటి నుంచి అందరూ మొత్తుకున్న పరిస్థితి అక్కడ భూముల పరిస్థితి, అది వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన పరిస్థితి. మీరు తీసుకున్న ల్యాండ్ ఏరియా కూడా చాలా ఎక్స్టెన్సివ్, చాలా ఎక్కువ ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. అది ఆలోచించుకోండి అని డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక 6,000 ఎకరాలతో ముందుకెళ్దాం అని ఆలోచించి రఘువీరారెడ్డి గారు ఆ రోజుల్లో చాలాసార్లు చెప్పారు, ఎందుకయ్యా బాబు ఇన్ని వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తావు అని చాలాసార్లు చెప్పారు. అది చాలా కష్టపడాల్సిన పరిస్థితి, అది చాలా అయ్యేది కాదు, ఇబ్బంది పడతాము. ఒక 6,000 ఎకరాలు తీసుకుందాం, దాన్ని కంప్లీట్ చేసుకుందాం, తద్వారా సిటీ దానంతట అదే విస్తారంగా విస్తరిస్తుందని చెప్పినప్పుడు పెడచెవిని పెట్టి ఈ రకంగా పోయిన తర్వాత ఇవాళ ప్రజల సొమ్మును తీసుకెళ్లి కృష్ణానదిలో పోస్తామని చెప్తుంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి కొమ్మినేని గారు? ఇవాళ ఒక పక్క నుంచి తెస్తుంది గ్రాంట్ కాదు అప్పు. చట్టంలో క్లియర్ గా మెన్షన్ చేయబడింది రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలని. అక్కడి నుంచి సాధించలేని పరిస్థితి, దాన్ని సాధించలేకపోగా అప్పు తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరిని ఎత్తినా జుట్టి అప్పేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ పంచుకోవాలి, ఇన్వెస్ట్ చేస్తుందేమో ఒక ప్రాంతంలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా నేను చదివింది, మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, రాష్ట్రం అంచుతా పెంచుతారంట, అమరావతిలో మాత్రం పెంచరంట. మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మళ్ళీ అమరావతిలో మా వల్లే కోట్లు పెరిగిపోయింది అని చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములకు ధరలకు రెక్కలు వచ్చినాయంటే అది అమరావతిలో తప్ప మిగతా ఎక్కడ రేట్లు పెరగలేదండి. నిజంగా భూముల ధరలు పెరిగిన దగ్గరేమో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచరంట, రాష్ట్రం అంతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారంట. అంటే దాని అర్థం ఏంటి? అమరావతిలో రియల్ ఎస్టేట్ దేవీప్యమానంగా వెలుగొందాలి, మిగతా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తాన్ని బ్లాక్ చేస్తే ఈ రియల్ ఎస్టేట్ ని మనం హైక్ చేసుకొని ఇక్కడ సొమ్ము చేసుకోవాలి. తెలుగుదేశానికి పెట్టుబడిదారులు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు, వారికి 100 మాదికలు ఎవరైతే ఉంటారో వారికి సంపద చేకూర్చి పెట్టాలనే ఇంప్రెషన్ ఇవాళ ప్రజల్లో కలగదా? ప్రజలు చర్చించుకోరా? ఈ రకమైన పరిపాలన చేస్తున్నప్పుడు డెఫినెట్ గా టోటల్ రాష్ట్రాన్ని వీళ్ళు సమానంగా చూస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు సార్, ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు అనేది. కొమ్మినేని గారు, రైట్, ఓకే. ఇక మరొక అంశంలో చర్చలోకి వెళ్దాం. వాట్సాప్తో పౌర సేవలకు నేడు శ్రీకారం. తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి వచ్చేస్తాయంటే ఇక ప్రజలకి వాలంటీర్లతో పని ఉండదేమో చూడాలి.